యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి, గీత గోవిందం ఇలా సూపర్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ ఖుషి ఫ్యామిలీ స్టార్తో ఫ్లాప్స్ అందుకున్నాడు. దీనివల్ల విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా డిసప్పాయింట్ అయ్యారు. అయితే విజయ్ దేవరకొండ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన VD12 గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ వహిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీపై కంప్లీట్గా ఫోకస్ పెట్టాడు. ఇంతకీ విషయం ఏంటంటే 2020 కోవిడ్ టైంలో ప్రొడ్యూసర్ కేదాం సెల్గం శెట్టి గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే పుష్ప మూవీ డైరెక్టర్ అయిన సుకుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా రాబోతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. అయితే రీసెంట్గా విజయ్ దేవరకొండ తమ్ముడైన ఆనంద్ దేవరకొండ హీరోగా రాబోతున్న గమ్ గమ్ గణేష మూవీ ప్రమోషన్స్లో ప్రొడ్యూసర్ కేదాం సెల్గం శెట్టి గారిని విజయ్ దేవరకొండ అండ్ సుకుమార్ కాంబోలో రాబోయే మూవీ ఎప్పుడు రాబోతుందని అడిగారు. అయితే దానికి సమాధానం ఏమన్నారంటే విజయ్ దేవరకొండ అండ్ సుకుమార్ కాంబోలో రాబోయే మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుందని చెప్పారు. అంటే పుష్ప 2 కంటే చరంగాది ఇప్పటికి అయిపోయింది అనుకున్నాం, బట్ చరంగాది అయిపోయిన తర్వాత ఉండొచ్చు. సుకుమార్ పుష్ప 2 అలాగే రామ్ చరణ్తో ఒక సినిమా, ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత విజయ్తో ఈ సినిమా స్టార్ట్ అవబోతుందని చెప్పారు. ఈలోగా విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలాతో పాన్ ఇండియన్ సినిమా అలాగే రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ ఫిలింని చేయబోతున్నాడు. ఈ సినిమాలపై చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇలాంటి సినిమా కబుర్లు కావాలంటే మా సినిమా గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.